రాహుల్ అని ఒక అగ్రెసివ్ చైల్డ్ ఉండేవాడు. తనకి చాలా త్వరగా కోపం వస్తూ ఉండేది. చిన్న చిన్న విషయాలకే పెద్దగా అరవడం, కోప్పడడం లాంటివి చేస్తూ ఉండేవాడు. వాళ్ళ పేరెంట్స్ తన ప్రవర్తన చూసి చాలా బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు రాహుల్‌ని వాళ్ళ ఫాదర్ పక్కన కూర్చోబెట్టుకొని, "ఇక నుండి నీకు కోపం వచ్చిన ప్రతిసారి నువ్వు గోడలో ఒక మేకుని కొట్టమని" చెప్పారు. తనని అయిష్టంగానే ఒప్పుకున్న నెక్స్ట్ డే నుండి దాన్ని ఫాలో అవుతూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రాహుల్‌ని పిలిచి, "ఇక నుండి నీకు కోపం వచ్చి దాన్ని కంట్రోల్ చేసుకోగలిగిన ప్రతిసారి ఒక నెయిల్‌ని రిమూవ్ చేయమని" చెప్పారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రాహుల్ వాళ్ళ ఫాదర్‌ని పిలిచి, "నేను గోడలో ఉన్న నెయిల్స్ అన్నీ రిమూవ్ చేశాను" అని చూపించాడు. వాళ్ళ ఫాదర్ నవ్వుతూ, "నువ్వు నెయిల్స్ అన్నీ రిమూవ్ చేయగలిగావు. కానీ దాని మార్క్స్, ఆ నెయిల్స్ తాలూకా ఉన్న మార్క్స్ అయితే అలానే ఉండిపోయాయి" అని చూపించారు. అలాగే మనం తప్పు చేసిన ప్రతిసారి దాన్ని సరిచేసుకోవచ్చు. కానీ మన మాటల వల్ల కానీ, మన ప్రవర్తన వల్ల కానీ ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే ఆ మార్క్స్‌ని మాత్రం మనం పోగొట్టలేము. అలాగే పేరెంట్స్ కోపంలో, ఫ్రస్ట్రేషన్‌లో పిల్లల్ని అరుస్తున్నప్పుడు, వాళ్ళని చాలా క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కోపంలో వాడే చిన్న చిన్న మాటలు కూడా వాళ్ళ మనసులో పెద్ద గాయాలను చేయుండొచ్చు. So be very careful when you are talking in anger.